హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మా ఛానల్లో రెగ్యులర్గా రిక్వెస్ట్ చేసే వీడియోస్లో థ్రిల్లర్ వీడియోసే ఎప్పుడు ఉంటాయి. అందుకే మీకోసం ఈ ఇయర్ మంచి థ్రిల్లర్ మూవీస్ ఏమొచ్చాయో అవన్నీ అలా ఒకసారి గుర్తు చేసేద్దామని ఒక వీడియో చేసేసాం. ఈ వీడియో ర్యాంక్ లిస్ట్ ఏం కాదు, జస్ట్ మాకు నచ్చిన కొన్ని థ్రిల్లర్స్ని రికమెండ్ చేస్తున్నాం అంతే. ఆల్సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. మహారాజా వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ హిట్స్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే స్టోరీ రెగ్యులర్గానే ఉన్న స్క్రీన్ ప్లే వల్ల చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి 50th మూవీకి వర్త్ ఇట్ అనిపించే స్టోరీయే ఎంచుకున్నారని ఆయన నమ్మకాన్ని డైరెక్టర్ నితిన్ నిలబెట్టారు. సో ఇంకా చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. లాంగ్ లెగ్స్. అరే స్లోగా ఉండే సినిమాలు ఏం చూస్తాను లేరా బాబు అనుకుంటూ ఈ మూవీకి వెళ్ళా. కట్ చేస్తే సినిమా అయితే మెంటల్ ఎక్కిచ్చింది. వెరీ అట్మాస్ఫియరిక్ ఉంటది. అసలు హారరా లేక సైకలాజికల్ థ్రిల్లరా అని మనల్ని కాన్స్టెంట్ గా క్వశ్చన్ చేస్తూ ఉంటది మూవీ. రైట్ నౌ థియేటర్స్ లో లేదు కానీ త్వరలో ఆన్లైన్ లో వచ్చేస్తుంది. రాగానే అలా సరదాగా ఒక లుక్ వేసేయండి. మ్యాక్సీన్. ఇది యాక్చువల్లీ ట్రయాలజీలో లాస్ట్ పార్ట్. దీని ముందు ఎక్స్ అండ్ పర్ల్ అని 2 మూవీస్ వచ్చాయి. అవి చూసాకే ఇది చూస్తే బెటర్ గా అర్థమవుతుంది. ఈ మూవీస్ అన్ని ఏ రేటెడ్ ఉంటాయి. న్యూడిటీ అండ్ వైలెన్స్ ఎక్కువే, ఎందుకంటే ఇవి స్లాషర్ జానర్ మూవీస్ కాబట్టి. ఎక్స్ అయితే ప్రైమ్ లో ఉంది అండ్ పర్ల్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. మ్యాక్సిన్ ఇంకా ఆన్లైన్ లో రాలేదు, బట్ అది కూడా ఆగస్ట్ లో వచ్చే ఛాన్స్ ఉంది. సో స్లాషర్ లవర్స్ ఉంటే ఈ ట్రయాలజీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కిల్. ఈ ఇయర్ నేను సర్ప్రైజ్ అయిన మూవీస్ లో కిల్ కూడా ఒకటి. మూవీ ప్లాట్ చాలా సింపుల్. హీరో అండ్ తన ఫ్రెండ్ ఎన్ఎస్జీ కమాండోస్. హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేయడం కోసం ట్రైన్ ఎక్కుతాడు. కానీ అదే ట్రైన్ లో రాబర్స్ కూడా వస్తారు. వాళ్ళ నుండి ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. ఇన్ఫాక్ట్ జాన్ విక్ ని ట్రైన్ లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. వెరీ వైలెంట్ అండ్ బ్లడీ ఫిల్మ్. యాక్షన్ థ్రిల్లర్ సిస్టమ్ అయితే డెఫినెట్లీ చూసేయాల్సిందే. ఈ మూవీని జాన్ విక్ డైరెక్టర్ హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఇంప్రెస్ చేసిందో. ఆన్లైన్ ప్రింట్ వచ్చేసింది, డౌన్లోడ్ చేసేసుకోండి. బ్రహ్మయుగం. యూజువల్లీ ఇలాంటి మూవీస్ హాలీవుడ్ లోనే చూసా. మలయాళం వాళ్ళు ఫైనల్లీ ఈ జానర్ లో కూడా ట్రై చేస్తారు. ఫోక్ టేల్స్ లో ఉండే ఆస్పెక్ట్స్ ని అప్పటికి సోషల్ ఇండిఫరెన్సెస్ ని మిక్స్ చేస్తూ ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ లా డిజైన్ చేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్. డెఫినెట్లీ వర్త్ అ వాచ్. ఇది సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. అన్వేషిప్పన్ కండెత్తం. ప్రేమలు, బ్రహ్మయుగం, మంజుమెల్ బాయ్స్ మధ్య నలిగిపోయి థియేటర్స్ లో ప్రాపర్ గా రికగ్నిషన్ రాలేదు కానీ సోలోగా వచ్చుంటే డీసెంట్ హిట్ అయ్యేది మూవీ. సింపుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా స్టార్ట్ అవుతుంది, ఏదో అలా వెళ్తుంది అనే టైంలో మంచి ట్విస్ట్ ఇచ్చి ఎంగేజ్ చేస్తారు. ఇక టోవినో థామస్ యాక్టింగ్ కూడా బిగ్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. ఎండింగ్ లో ట్విస్ట్ అయితే డెఫినెట్లీ నెవర్ సా ఇట్ కమింగ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. థ్యాంక్స్ గివింగ్. ఒక ఫన్ స్లాషర్ మూవీ అనుకోవచ్చు దీన్ని. చాలా క్రేజీ ఓపెనింగ్ ఉంటది. అసలు ఈ మూవీ ఎటు వెళ్తుందబ్బా అనుకునేలా డిజైన్ చేశారు. వైలెన్స్ అండ్ గోర్ ఎక్కువే ఉంటది కానీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ దిస్ మూవీ. ఇందులో కూడా కిల్లర్ ఎవరో లాస్ట్ దాకా గెస్ చేయలేం, అంత నీట్ గా రాసుకున్నారు. డెఫినెట్లీ అ ఫన్ ఫిల్మ్ టు వాచ్. నెట్ఫ్లిక్స్ లో ఈ మధ్య యాడ్ చేశారు, మళ్ళీ తీసేసే లోపు చూసేయండి. బ్లింక్. టైం ట్రావెల్, ఫేట్, డెస్టినీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద చాలా మూవీస్ వచ్చాయి. కన్నడ మూవీ అయిన బ్లింక్ లో కూడా సేమ్ థీమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తే యూ కెన్ కైండ్ ఆఫ్ గెస్ ఈ మూవీ ఎటుపోతుంది అనేసి. బట్ స్టిల్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది లాస్ట్ దాకా. ప్రైమ్ లో ఉంది, ఒక లుక్ వేసేయండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ మధ్య మూవీస్ కి కొంచెం డ్రై పీరియడ్ నడుస్తుంది, సో పెద్ద లిస్ట్ అయితే రాలేదు. బట్ లెట్స్ హోప్ ఫ్యూచర్ లో ఇంకా మంచి మూవీస్ రావాలని. అంటిల్ దెన్ అలా సబ్స్క్రైబ్ కొట్టేసి మా 1 million జర్నీలో మీరు కూడా పార్ట్ అయిపోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ videos.